అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఒకళ్ళు కామెంట్ చేశారన్నమాట. 7 శనివారాల వ్రతం ఆవిడ స్టార్ట్ చేశాక వాళ్ళ ఇంట్లో వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందనేది చెప్పమన్నారు. ఆవిడ పేరు రమామణి అంగారా. ఆవిడ కామెంట్ పెట్టారన్నమాట. అందరికీ చెప్పమని చెప్పారు కనుక నేను వాళ్ళకి ఏం జరిగిందనేది నేను మనకి కామెంట్ పెట్టిన ఆవిడ వాళ్ళు ఉండేది హైదరాబాద్లో అన్నమాట. వాళ్ళ పిల్లలు ఆస్ట్రేలియాలో ఉంటారంట. వాళ్ళ కొడుకు, కోడలు, వాళ్ళ పాప కూడాను. అయితే ఈవిడికి ఎందుకో తెలీదు 7 శనివారాల వ్రతం చేయాలని అనిపించిందంట. అది చేస్తున్నట్టు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పలేదన్నమాట. ఆవిడ అలా చేస్తున్నారన్నమాట. 3వ వారం చేసేటప్పటికి వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఏ పూజలు చేస్తున్నావో తెలియదు కానీ నేను ఒక ప్లాట్ తీసుకున్నాను, ఒక 2 నెలల్లోని వాళ్ళు హౌస్ పూర్తి చేసి ఇస్తామన్నారు అని చెప్పాడంట. చెప్పగానే వాళ్ళ అమ్మగారికి సంతోషానికి అవధులు లేవన్నమాట. అయితే ఈవిడ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకో 2 వారాలు చేసాక వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి, అమ్మ ఇంకో గుడ్ న్యూస్ అన్నారంట. అంటే ఏంటి నాన్న అంటే, నాకు చాలా పెద్ద కంపెనీలోని చాలా మంచి జాబ్ వచ్చిందమ్మా, ఇంకా చాలా పెద్ద జీతం అని కూడా చెప్పారంట. అలా చెప్పేటప్పటికి ఈవిడికి చాలా హ్యాపీగా అనిపించిందంట. అంటే ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు హ్యాపీగా సంతోషంగా ఉండడమే కదా కావాల్సింది. అయితేనేమో ఈవిడ ఏం చేశారంట, వీళ్ళు కూడా ఒక 3 మంత్స్కి ఆస్ట్రేలియా వెళ్ళారంట. వీళ్ళు వెళ్ళిన తర్వాత మహేంద్ర కారు, ఒక పెద్ద కారు 7 సీటర్ది కొన్నారంట. ఈవిడ చాలా హ్యాపీగా, అంటే ఎవరైనా అలాగే అనుకుంటారు కదా పిల్లలు సంతోషంగా ఉండడం. వీళ్ళు వెళ్ళాక కొన్నారంట వాళ్ళ అబ్బాయి. ఆ తర్వాత ఈ కామెంట్ అనేది ఆవిడ నాకు పెట్టారు, అందరికీ చెప్పమని కూడా చెప్పారు. నేను స్క్రీన్ మీద కూడా ఈ కామెంట్ అనేది నేను పెడుతున్నాను. అంటే నేను మామూలుగా చెప్పేశాను, మీరు కావాలి అంటే స్క్రీన్ మీద పెడతాను కనుక మీరు చదవండి. అయితే ఆవిడ అదే అంటున్నారు, ఇంకా స్వామి ఏం చేస్తారో చూద్దామంటున్నారు. తర్వాత ఈవిడైతే శనివారం అయితే అఖండ దీపంలాగే పెడతారంటే ఆ శనివారం రోజు కొండెక్కకుండా చూసుకుంటారంట ఆవిడ. అది కూడా కామెంట్ చేశారు. అది నేను మీకు చెప్తున్నాను. ఎవరైనా వీలున్న వాళ్ళు అంటే భక్తితో, అంటే ఆవిడ ఏది ఆశించి చేయలేదు, స్వామి వీళ్ళకి ఏమి కావాలో అనేది స్వామి చూసుకున్నారు. అది అయితే మాత్రం నేను కూడా నమ్ముతాను అనమాట. నాకు ఆవిడ కామెంట్ పెట్టేటప్పటికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మీరు కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి. మీకు ఏవైనా స్వామి ఇలాంటి లీలలు ఏమైనా జరిగాయి అంటే కామెంట్ చేయండి. ఇంకా అంటే కొంచెం అందరికీ చెప్పేము అంటే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. ఎవరికి ప్రతి ఒక్క ఇంట్లో బాధలు ఉంటాయండి, ఉండవని కాదు. అంటే మనకి తట్టుకునే శక్తి అనేది స్వామి ఇస్తారు, ఆయనే చూసుకుంటారు. అంటే బాధలు లేకుండా స్వామిని నమ్మితే ఏదో కష్టాలు రావు అని కాదు, వచ్చినా తట్టుకునే శక్తి ఇస్తారు. అంటే తొందరగా ఆయన తీసేస్తారు, ఆ బాధ అనేది తీసేస్తారు. అలా అని నేను నమ్ముతాను అనమాట. మీరు చేయవలసింది లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుంది కనుక వాళ్ళు కూడా ఎవరైనా చెయ్యాలి అనుకున్న వాళ్ళు చేస్తారు కదా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.